హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే తిరుపతి దగ్గర ఉన్న బ్లూ ల్యాండ్కి అయితే వచ్చేసాము. సరదాగా అలా బయట తిరగాలని చెప్పేసి వాటర్ రైడ్స్ అవన్నీ చాలా బాగుంటాయి. సో అందుకని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. ఇది వచ్చేసరికి టికెట్ కౌంటరు. పర్ పర్సన్కి 700 ఉంటుంది. సో మనం టికెట్ తీసుకుంటేనే లోపలికి ఎంట్రీ ఇస్తారు. వాటర్ రైడ్స్ అనేవి అన్లిమిటెడ్ అనమాట. ఓపెనింగ్ టైం వచ్చేసరికి మార్నింగ్ 10కి, క్లోజింగ్ వచ్చేసరికి ఈవినింగ్ 5 o'clockకి క్లోజ్ చేస్తారు. మేమైతే ఈ టికెట్ తీసుకొని అలా లోపలికి ఎంట్రీ ఇచ్చేస్తున్నాం. లోపల ప్లేస్ చూసారా, అదిరిపోయింది. అసలు లొకేషన్ చాలా బాగుంది. అసలు వండర్ఫుల్ ప్లేస్. అండ్ ఈవినింగ్ టైము అయితే మాకైతే అక్కడ నుంచి రాబుద్ది కాలేదు, అలా ఎంజాయ్ చేసాం మేము. ఇదంతా మనకి లోపలికి వెళ్ళేదానికి. ఇక్కడికి వచ్చేసరికి టికెట్ ఇక్కడ కూడా మనం అమౌంట్ పే చేయాలి. ఈ టికెట్ కౌంటర్ ఎందుకనంటే మనం తెచ్చుకున్న లగేజ్ అన్ని లోపల పెట్టుకోవడానికి ఒక లాకర్ ఇస్తారు. లాకర్కి వచ్చేసరికి 250 పే చేయాలి. ఇక్కడ స్విమ్మింగ్ చేసే డ్రెస్సులు అవి మనము తెచ్చుకోకుండా ఉంటే ఇక్కడ అమౌంట్ పే చేసి తీసుకోవచ్చు. స్విమ్మింగ్ డ్రెస్సులు చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా అందరికీ అవైలబుల్ ఉంటాయి, నో ఇష్యూ. మేమైతే ఆ కీ తీసుకొని అలా స్టెప్స్ మీదకి పైకి ఎక్కేస్తున్నాము. మీకు ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. లంచ్ అలా మీరు బయట నుంచి తెచ్చుకొని ఇవ్వరు. సో మీరు ఇక్కడ అమౌంట్ పే చేసే తీసుకోవాలి. మనకి బిర్యానీ కానీ, వెజ్ రైస్ కానీ, లేదు నూడిల్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్ కానీ, స్నాక్స్ కానీ ఇలా అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఫుడ్ విషయంలో మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడికి వచ్చేసరికి మనకు పైన డ్రెస్సింగ్ రూమ్ అనమాట. సో లాకర్స్ ఉన్న దగ్గర మనకి డ్రెస్సింగ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. గర్ల్స్ ఆర్ బాయ్స్ మనకి 2 keys కావాలంటే 2 keys తీసుకోవచ్చు సపరేట్గా. లేదు మనం సింగిల్గా చాలు అనుకుంటే సింగిల్ ఏవో పర్సన్ తీసుకుంటే సరిపోతుంది. లేడీస్ లాకర్లో అయినా జెంట్స్ లగేజ్ పెట్టుకోవచ్చు, లేదా జెంట్స్ లాకర్లో అయినా కానీ లేడీస్ లగేజ్ పెట్టుకోవచ్చు. లాకర్ మన ఇష్టము, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. మేమైతే అలా డ్రెస్ చేంజ్ చేసుకొని రైడ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ రైడ్ ఎలా ఉంటుందో చూసేద్దాం. రైన్ డ్యాన్స్ కూడా చూసేద్దామా? ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో. అసలు మన ఇంట్లో కానీ ఇలా కానీ పెంచుకుంటే మన ఇల్లు ఎంత అందంగా కనిపించు. కానీ మనకు అలాంటి బుద్ధులు లేవనుకోండి. ఏంటి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటంటున్నారా? మరి ఎక్కడికో కాదండో. రైన్ డ్యాన్స్ అయిపోయింది కదా, దాని తర్వాత వేల్పూల్ ఉంటుంది. ఈ వేల్పూల్ ఏంటంటే బీచ్లో ఎంజాయ్ చేసిన ఫీల్ ఉంటుంది. సో అలలు వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు నార్మల్గా ఉంటుంది. ఒక 2 minutes తర్వాత మీకు సాంగ్ ప్లే చేసి అలలు వచ్చేలా చేస్తారు. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో. అండ్ అక్కడ మనకి లోపలికి ఏంటంటే థ్రెడ్ కట్టుంటారు. ఆ థ్రెడ్ లోపలికి పోనివ్వరు. ఎంత ఎంజాయ్ చేసినా థ్రెడ్ బయటనే ఎంజాయ్ చేయాలి. సో లోతు ఎక్కువ ఉంటుంది, మునిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకు ఈ వేల్పూల్లో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది. మేమైతే పిచ్చగా ఎంజాయ్ చేసాము. వేల్పూల్ ఎంజాయ్మెంట్ చూసేస్తారా? ఓకే బాయ్ గాయ్స్. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.